ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి అదర్స్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించిన టైటిల్ రివీల్ చేసిన ఆ పాయింట్. ఎందుకంటే అసలు ఈ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ స్టోరీని చెప్తూ ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ రొటీన్, అండ్ అలాగే ఆ రొటీన్ స్టోరీలో ఏమైనా ఎమోషన్ వర్కౌట్ చేశారంటే ఆ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక రొటీన్ స్టోరీ పాయింట్ లో మెడికల్ స్కామ్ ని అనే ఒక కొత్త పాయింట్ ని తీసుకుని ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగున్నప్పటికీ, బట్ ఆ పాయింట్ లో ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్ అనే పాయింట్స్ మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో క్లైమాక్స్ 30 మినిట్స్ ఈ మూవీకి వేరే లెవెల్ ఉండాలన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ 30 మినిట్స్ సో అసలు దీని వెనకాల అంటే ఈ మెడికల్ స్కామ్ వెనకాల ఉంది ఎవరు, అండ్ అలాగే దాని వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఈ పాయింట్స్ అనేవి క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు కాబట్టి ఆ క్లైమాక్స్ పోస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండాలి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. సో ఆ పాయింట్ కూడా వీళ్ళు సోసోగానే రివీల్ చేయడం, అండ్ అలాగే క్లైమాక్స్ పోస్ట్ అనేది సోసోగా వెళ్ళడం, అవే కాస్త మూవీకి మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ ఎలివేట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ సింపుల్ గా చెప్పుకొస్తే, ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక వ్యాన్ యాక్సిడెంట్ అయ్యి సో ఆ వ్యాన్ కాలిపోతుంది. సో ఆ వ్యాన్ లో ఉన్న వాళ్ళు కూడా సజీవ దహనం అయిపోతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే పోలీసులు ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి ఆ కాలిపోయిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఉండవన్నమాట. సో మరి ఇలాంటి కేసుని పోలీసులు ఎలా హ్యాండిల్ చేశారు, అసలు ఆ కార్ యాక్సిడెంట్ అనేది రియలా లేకపోతే ఎవరన్నా ప్లాన్ చేసిందా, దీని వెనకాల ఉంది ఎవరు, ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఇది ఒక తమిళ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ బాగుంది. బట్ మూవీలు ఏంటంటే కొన్ని పాయింట్లు ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగున్నది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని వేరే లెవెల్లో హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకి సో జస్ట్ ఆ క్యారెక్టర్ ని అండ్ అలాగే స్టోరీ సెటప్ ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లోనే మెయిన్ పాయింట్ సో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేస్తారు. సో ఆ ట్విస్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే మన విలన్ సో తనకు జరిగిన అన్యాయానికి సో ఒక మెడికల్ స్కాన్ చేస్తాడు. సో ఆ మెడికల్ స్కామ్ ను కూడా చాలా ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ సిచ్యువేషన్ పోలీసులకి ఇప్పుడే కాదు ఎప్పటికైనా తెలిసినప్పటికీ తన మీదకి ఇదంతా రాకుండా తను తప్పించుకోవడానికి సో తను కూడా ఒక ఇంటెలిజెంట్ గా తను ఈ స్కామ్ నుంచి ఎస్కేప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తుంటే బాగుండేది అనమాట. సింపుల్ గా ఈ స్కామ్ పోలీసులకి తెలవడం, సో పోలీసులు ఒక 2 అండ్ అలాగే 3 వ్యక్తులు ఎంక్వైరీ చేయగానే మన విలన్ పేరు సింపుల్ గా బయటికి రావడం. సో అంటే ఇక్కడ ఏంటంటే విలన్ సో తను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఇంకొంచెం ఇంటెలిజెంట్ గా అండ్ అలాగే బలంగా ప్లాన్ చేసి ఉంటే బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ మూవీ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా క్యూరియస్ గా వెళ్ళిపోతుంది. బట్ ఒకనొక పోర్షన్స్ లో మూవీ ఆ ఇన్వెస్టిగేషన్ అనేది హీరోకి కన్వీనియంట్ గా అంత ఎంగేజింగ్ గా లేకుండా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ పాయింట్ వచ్చేసి బేబీస్ యొక్క బర్త్ వెనకాల ఉన్న ఒక మిస్టరీ, ఆ పాయింట్ ని రివీల్ చేస్తారు. ఆ పాయింట్ అనేది చాలా చాలా కొత్తగా ఉంది. సో ఆ పాయింట్ ని ఒక ట్విస్ట్ గా రివీల్ చేస్తుంటే మూవీకి ఆ పాయింట్ అనేది చాలా బాగా హెల్ప్ అయ్యేది అనమాట. సో ఆ పాయింట్ ని కూడా ఏదో సింపుల్ గా ఏదో సోసోగా రివీల్ చేసిన విధానం నాకు మూవీకి చాలా పెద్ద మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సో ఆ విలన్ కి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఆ వ్యక్తిని ఒక రౌండప్ చేస్తారు. అంత రౌండప్ చేసినప్పటికీ ఆ వ్యక్తి పోలీసుల దగ్గర నుంచి సింపుల్ గా తప్పించుకునే సీన్ కూడా అంత రియాలిటీగా ఉండదు అనమాట. అంటే అలాంటి కొన్ని సీన్స్ ని ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే ఒక ఆర్ఫన్ హోమ్ కి సంబంధించిన ఒక లేడీ తను సూసైడ్ చేసుకుని చనిపోతుంది ఈ పోలీసులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు. ఫస్ట్ ఇక్కడ తన తప్పు అనేది ఏమీ లేదు. సో తను విలన్స్ కి హెల్ప్ చేయడానికి ఉండే పాయింట్ కూడా అంత బలంగా ఉండదన్నమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పుకొస్తే ఒక రొటీన్ స్టోరీ పాయింట్ ని ఒక కొత్త పాయింట్ ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ సో అందులో ఉన్న థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ పాయింట్స్ మిస్ అవడం వల్ల ఈ మూవీ అనేది నాకు ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే కలిగించింది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీలో హీరో అండ్ అలాగే విలన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోసోగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి అదర్స్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.